ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సోదరా 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 సోదరా, నిజంగానే నీకేం బాధలేదా? దేనికిరా? అదే భూమి నువ్వంటే ఇష్టం లేదంది కదా, దాని గురించి. నా మనసులో ఉన్న మాట నేను చెప్పాను, తన మనసులో ఉన్న మాట తను చెప్పింది. అందులో బాధపడ్డానికి ఏముందిరా? చాలా సింపుల్గా చెప్పేశావు సోదరా. అమ్మో, నీ ప్లేస్లో ఇంకెవరున్నా ఇంత క్యాజువల్గా అస్సలు ఉండరు. యాక్చువల్గా నేను నీకు ఒక విషయాన్ని చెప్పాలని వచ్చాను. నేను పెద్దమ్మ మాట్లాడి ఒక డెసిషన్ తీసుకున్నాం. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. వద్దురా. అదేంటి సోదరా, పెళ్లి చేసుకోవా? చేసుకోను. చేసుకోవాల్సి వస్తే భూమిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. నాన్నా, భోంచేయకుండా ఇక్కడున్నారేంటి? ఏమైంది నాన్నా? సరే, ఇక్కడికే తెచ్చాను, తినండి. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఏంటి నాన్నా, ఎందుకు అలా ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఎలా చెప్పనమ్మా, చెప్పడానికి నోరు రావడం లేదు. వదిలేసే. ఈ కూతురు దగ్గరే దాస్తున్నారా? సర్లేండి, చెప్పొద్దు. మీ బాధని మీలోనే దాచుకోండి, నా ఆకలిని నాలోనే దాచుకుంటాను. ఈ పూట నేను కూడా తిన్ను. ఏంటి, నువ్వింకా భోంచేయలేదా? మ్మ్హ్మ్. మీరు తిన్నాక తిందామని వెయిట్ చేస్తున్నాను. నా మనసులో బాధ చెప్పకపోతే నువ్వు కూడా తిననంటావు, అంతేనా? అంతే నాన్నా. ఏమని చెప్పనమ్మా, నీకెదురు కాబోయే సంతోషాన్ని తలుచుకొని ఈరోజు నేను బాధపడుతున్నానని చెప్పనా? ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి నాన్నా. అది కాదమ్మా, రేపు నా కూతురు అయిపోతున్నావని ఎంత ఆనందపడిపోతున్నాను కదా. ఆ తర్వాత నీ కన్నవాళ్ళు వచ్చి నేను తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటా అన్న ఆలోచన వచ్చింది. ఆ ఒక్క ఆలోచనతో మనసంతా దిగులు కమ్మేసిందమ్మా. నీకెదురయ్యే సంతోషాన్ని చూసి ఏడవటం లాంటిది కదా ఇది. అయ్యో నాన్న, మీరే నా సంతోషం, మీరే నా నాన్న. మీరు దిగులు పడినట్టు రేపు నా కన్నవాళ్ళొచ్చినా మీ తర్వాతే వాళ్ళు. మాటిస్తున్నాను, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను. నిజమమ్మా? నా మాట మీద నమ్మకం లేదా? సరే అయితే, మీలో సగమైనా నా ప్రాణానికి ప్రాణమైన శోభాచంద్ర అమ్మ మీద ఒట్టు. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను.
చాలమ్మా, ఈ మాట చాలు. ధైర్యంగా ఉంటాను. అయ్యో నాన్న, ఏంటిది చిన్నపిల్లాడ్లా? ఫస్ట్ మీరు భోజనం చేయండి. ఇదిగోండి. లేదు లేదు, మీరు చిన్నపిల్లాడు, నేను మీ అమ్మని. నేను తినిపిస్తాను, మీరు తినాలి. అలాగే. అమ్మ బాబోయ్, ఈ పిల్లేంటి షాకుల మీద షాకులు ఇలా ఇచ్చేస్తోంది? అసలు ఈ షాకులు తీసుకోవాల్సింది అసుర అపూర్వ కదా. తెచ్చేద్దాం. ఏమైంది నాన్న? కారంగా ఉందా? లేదమ్మా, నిన్ను చూస్తుంటే నా శోభను చూస్తున్నట్టు ఉంది. అదే ప్రేమ, అదే మమకారం నా శోభ బ్రతికున్నప్పుడు నన్ను ఇలాగే కూర్చోపెట్టి కోరు ముద్దలు తినిపించేది. నన్ను చిన్న పిల్లాడ్లా చూసుకునేది. నేను అన్నం తినకపోతే తను విలవిలలాడిపోయేది. నువ్వచ్చం మా అమ్మలా కనిపిస్తున్నావమ్మా. మీరు తినండి. రా చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.